హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్నా కన్నా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు కన్నా. కన్నకు హెల్త్ మంచిగా లేదు, అందు గురించే వీడియోస్ తీయడం అయితే లేదు. ఏ హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా, చెప్పవా? పిచ్చోడైండు. పిచ్చోడు ఏం కాలేదు కానీ అన్నం తినక ఇక మొత్తం వీక్నెస్ అయిపోయాడు. ఇవ్వండి వీడియోస్ తీయడం కుదరతలేదు. ఇక అప్పుడప్పుడైనా తీద్దామని వీడియో స్టార్ట్ చేసినాం. ఈరోజు వీడియో ఏంటంటే మేము కొత్త కూలర్ ఒక వస్తువు కొన్నాము. ఆ వస్తువు మీకు చూపిస్తాము. ఇవ్వండి, ఇదే కూలర్. ఓపెన్ చేయవు, దాని మీద ఏమేమో పెట్టేసినాం. అది ఆట వచ్చింది కదా, పాలు డబ్బా రొట్టి అను అన్నయ్య ఇది తింటలేడు అనేసి కొనడం అయింది. ఇది కన్న కోసం. అది నువ్వు కన్నా ఇది తీస్తావా? ఇగో పట్టుకొని ఉండు. పట్టుకో. పడుతుంది రైట్. కానీ అన్నయ్య ఇక్కడ ఉండు బా, కింద ఉండు, మమ్మీ చూపెడుతుంది. ఏమైంది? లేస్తలేదు, మొత్తం లేపుతానా ఏంది? మొత్తం చెప్తాను, జారిపోతుంది. ఇగోండి, ఉంచు అటు. ఇదిగోండి, దీని మీదకెళ్ళి అట్ట కాకుండా కవర్ కూడా ఉంది. కవర్ని కూడా తీసిందా. చూడండి కూలర్. ఇదే అవును ఫ్రెండ్స్, కొత్తది. నిన్ననే మా ఆయనకి తెచ్చారు. అన్ని పట్టు. చాయ్ చేయాలా? చాయ్ వద్దు, పాలు. ఫస్ట్ అయితే మాకు కూలర్ లేకుండే, ఫ్యాన్ ఉండే పైన. ఆ ఫ్యాన్ అయితే ఖరాబ్ అయింది. ఇన్ని రోజులైతే మా అత్తమ్మదే వాడుకుంటా ఉండే కూలర్. మా అత్తమ్మ వాళ్ళదైతే వాడుకుంటా ఉండే. వాళ్ళది సేమ్ ఇలాంటిదే కానీ కలర్ చేంజ్. బ్లాక్ దవన వాళ్ళది కూడా ఇదే కంపెనీ, ఇదే సైజు, ఇలాంటిదే అవును సేమ్. కానీ ఇది కలర్ చేంజ్ తీసుకొచ్చిన. ఇప్పుడు ఇక ఎండాకాలం కదా, బాగా ఎండ కొడుతుంది అనేసి అయితే ఇక వాళ్ళకు కూడా ఉండాలి. వాళ్ళది ఇక మనం ఉంచుకుంటే ఎట్లా ఉంటుంది అని వాళ్ళకు లేకుండా అవుతుంది, మనం వాడుకుంటా. పైన ఫ్యాన్లు ఉన్నాయి కానీ ఇక కూలర్స్ ఉంటే కొంచెం చల్లదనం అనేసి కొనుకొచ్చారు. మమ్మీ అది తాగుతుందిరా, ఇయ్యకు. డబ్బా రొట్టి పైన ఉన్నదంటాను. దీన్ని ప్రెస్ ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేసినాగా, అంటే ఇది ఆన్ చేద్దామా? అట్లా. ఒకసారి దీని గురించి చెప్తాగు, ఇది ఏందనేది. అంటే చూడండి, కూలర్ కృష్ణవేణి ఇటు బ్రైట్నెస్ ఎక్కువ కొడుతుంది దూరం నుంచి. భుజాలు నువ్వు 5 ఫీట్లు ఉన్నావా? 5 ఫీట్లు 5 అంటే ఇది 4.5 ఉంటుంది కూలర్. ఇది 100 లీటర్. మమ్మీ సైలెంట్ ఉండు, సైలెంట్ ఉండు. ఈ కూలర్ 100 లీటర్ నీళ్ళ కెపాసిటీ కలిగింది. అవును, అంటే దీంట్లో 100 లీటర్ల నీళ్ళు నింపచ్చు ఇంట్లోకి వెళ్ళి.
ఇది ట్యాంక్. ఈ గాలి వచ్చేది. ఇవ్వండి లోపల ఫ్యాన్. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇది అటు ఇటు పోయేది. ఇదేమో ఆన్ ఆఫ్. ఇది లో, మీడియం, హై. ఇదేమో వాటర్ది కూలింగ్, ఆన్ ఆఫ్. 2 వైపులా ఉంటుంది. ఈ కంపెనీ వచ్చేసి ఇవ్వండి కూల్ ఎక్స్పర్ట్. ఇక్కడ ఉన్నాయి ఫీచర్స్. దీని అట్ట మీద చూద్దాం ఆగండి. ఇవ్వండి 3 సైడ్ హనీ క్యామ్ ప్యాడ్ ఫర్ గ్రేట్ కూలింగ్, ఎక్స్ట్రా లార్జ్ వాటర్ ట్యాంక్ విత్ 100 లీటర్ కెపాసిటీ. ఇవ్వండి ఇక్కడ ఉన్నది 100 లీటర్ కెపాసిటీది. బెస్ట్ ఎయిర్ త్రో విత్ 18 రస్ట్ ప్రూఫ్ ఫ్యాన్ బ్లేడ్. ఇది మనకు తెలియదు అంతగా. ఐడియల్ ఫర్ ఇండోర్ అండ్ అవుట్డోర్ యూజ్. అంటే ఇది ఇండోర్కు అవుట్డోర్కు యూజ్ అట. పవర్ఫుల్ హెవీ డ్యూటీ 3 స్పీడ్ మోటార్ అట. వైబ్రేషన్ ఫ్రీ సెంటర్ మౌంటెడ్ మోటార్ అట. అది ఏందో మనకు లేదు ఐడియా. ఇది ఒకటి వాటర్ది, ఇది ఇండోర్ అవుట్డోర్. అదే తెలుస్తుంది దీంట్లో. ఇవి ఉన్నాయి. దీని మొత్తానికి దీని ప్రైజ్ వచ్చేసి ఎంత పడ్డది ఒకసారి స్లిప్ అక్కడ బీరువాలా పెట్టినానా ఏం బిల్లు చూపెడతా మీకు. దీని రేట్ చూపెడితే బెస్ట్ కదా. ఇల్లు భద్రంగా బీరువాలో. ఇది 1 ఇయర్ వారంటీ అట. అందు గురించి ఇవ్వండి 4700 బిల్ మీద 4700 ఉన్నది, కానీ నేను 50 తక్కువనే ఇచ్చిన ఆయనకు డబ్బు. ఇవ్వండి బిల్. శ్రీకాంత్ 17/3 డేట్. ఇక్కడ షాప్ అడ్రస్. మొత్తానికి ఇవ్వండి కూలర్ అయితే ఇదే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇట్లాంటిదే ఆల్రెడీ ఉండే, కలర్ వేరేది బ్లాక్, పాడవకుండా ఏం ఖరాబ్ కాకుండా మంచిగా వచ్చిందని ఇది తీసుకున్నాం. ఇట్లాంటిదే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నది, ఇదే మేము వాడుకుంటూ ఉండే. చూడండి సేమ్, ఇది కలర్ వేరే. అదేం వైట్ కలర్, ఇదేం బ్లాక్ కలర్. ఈ ఫ్యాన్ నాకు మంచిగా అనిపించింది, అందుకే ఇదే తీసుకున్నా. మా అమ్మ వాళ్ళు 5000 పెట్టుకున్నారు, నేనేమో 4650. ఇప్పుడు సీజన్ కాబట్టి తక్కువకి ఇచ్చిళ్ళు. మంచి మేలో ఏప్రిల్లో తీసుకుంటే మాత్రం 5500 కన్నా ఎక్కువనే పెట్టబడుతుంది. ఏమంటాను అది పాలు కాచు, పాలు కాయ. పాల ప్యాకెట్ మమ్మీ చింపింది, ఆ గ్యాప్లో పచ్చి పాలు తాగుతుంది మమ్మీ. తాక్కుంటా ఉండే తిట్టి పంపించిన, కన్న కోసం అని తీసుకున్నా చాలు. ఆ గిన్నెలా మంచిగా వేడి అవుతుంది దాంట్లో. ఆ గిన్నె వాడు మంచిగా ఉంటుంది. ఏమైందిరా కన్నయ్య,
ఏమైంది? గొక్కుడు పెడుతుందా? అయింది, పోయిందా? మరి నేను పొక్క చేసింది ఏం తెలుసు. పాలా ఇవి నీళ్ళ? సేమ్ నీళ్ళ లెక్కనే ఉన్నాయి. అవో పోయి కాలుతుంది మరి. మనం ఇది పెట్టి చూద్దాం ఎట్లా వస్తుందో. ఇగో కన్నా నీకు ఫ్యాన్ రైట్ ఆన్ చేయి, తిప్పు. హాయ్. ఈ బటన్ ఏమో అటు ఇటు తిరిగేది. వీడియోలా కనబడతలేదు, పోతుంది కానీ అటు ఇటు తిరుగుతుంది. కిందికి పైకి. ముఖం కడిగి రాపో, పాలు తాగే పో. పో ఎంతసేపు కడుగుతావు? పో. అది ఏం అర్థమవుతుంది నువ్వు మాట్లాడేది? అగో పిల్లియా? పిల్లి లెక్క తాగుతాడా? తాగు తాగు అట్లానే పిల్లి లెక్కలా. దానికి ఏదైనా కావాలంటే కావాలి ఎంబడే, లేకుంటే మెంటల్ వేస్తుంది. అదే డబ్బా రొట్టి. డబ్బా రొట్టి పట్టు. డబ్బొత్తి నీళ్ళ ఇవి ముఖం కడగడానికి నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇవ్వడానికి ఒకటి పోవాలి. మా సైడ్ నైట్లో వర్షం వచ్చింది, కొంచెం కొంచెం మబ్బులు ఉన్నాయి చూడండి. వర్షం రాలేదా నిన్న? రోడ్ అంతా పచ్చిగా ఉన్నది, బాగా రాలే, కొంచెమే. ఏమో ఉన్నదా? ముంత లేదు. ఇగో పెద్దది ఉన్నది, పట్టు పట్టు. అదే ఈ కోన్ ఎవరు వేసిండ్రు చూపెట్టు. అత్తమ్మనా? నువ్వు మొత్తం మంచిగా రెడీ చేస్తానుగా, హీరోయిన్ లెక్కల. నువ్వు హీరోయినా? అవి ఒకటేసారా? ఉన్నది బొట్టు ఉన్నది మంచిగా. ఇట్రా. ముఖం కడుగుడు వరకేనా? ముక్కు మీద ఉన్నది. బంద్ చేయంటండా?
ఫ్యాన్ ఎక్కడ చాలు ఉన్నది. కొత్త ఫ్యాన్ పార్టీ లేదా మరి? పార్టీ చేస్తాం. పార్టీనా నిన్ననే చేసినామని చెప్పావు, చెప్పడానికి ఏమవుతుంది? నిన్ననే చేసినాం పార్టీ. ఫ్యాన్ నిన్ననే తెచ్చింది. అవును, ఓపెన్ చేయలే కానీ మీ ముందే ఓపెన్ చేద్దామని కృష్ణవేణి ఉండే ఓపెన్ చేసింది. పార్టీ ఏముండే నిన్న? ఉన్నదా పార్టీది ఏమైనా? ఆనవాళ్ళు కొద్దిగా ఉందా? ఆనవాళ్ళు ఉన్నాయట, చూపెడతా. ఫ్యానా ఫ్యాన్ వేద్దాం, ఆగు. ఇటు ఎక్కడున్నది? ఇక్కడనే ఉన్నదిగా. ఇదిగోండి, ఇది కడగద్దా? ఇట్లానే ఉంచిన. ఇదిగోండి, ఎట్లనో మిగిలింది. అసలు మిగిలవద్దు కానీ నేను మిగిలి లేదనుకుంటాను. ఏంది డాడీ అన్న అలా అలే డాడీ అను. నన్ను తిడతారు మళ్ళీ మన వ్యూవర్స్, పిల్లల్ని పెంచేది ఇట్లానేనా అని.